గాడ్జిల్లా కాంగ్ ద న్యూ ఎంపైర్ బాగుంది భయ్యా. ఐమాక్స్ స్క్రీన్లో 3Dలో చూడండి, పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా బోర్ కొట్టదు. ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్లో వెళ్ళిపోద్ది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి. మంచి మాన్స్టర్ యాక్షన్ ఫిల్మ్ వచ్చింది ఈ వీకెండ్. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీకి ఇది డైరెక్ట్ కంటిన్యూషన్. కాంగ్ ఏమో హ్యాలో అర్త్లో ఉండిపోద్ది అండ్ గాడ్జిల్లా ఏమో సర్ఫేస్ అర్త్ మీద ఉంటుంది. ఈ టైటాన్స్కి మాన్స్టర్కి మధ్యలో ఫైట్నే మూవీ మెయిన్ ప్లాట్. ఈ పర్టికులర్ ఫైట్ సీక్వెన్స్ క్లైమాక్స్లో వస్తుంది. దీనికోసం స్టోరీ మొత్తం బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఈ మూవీలో ఏదైనా ఒక వీక్ పాయింట్ ఉందంటే అది విలన్ అని చెప్పుకోవాలి. అంతలా బిల్డప్ ఇచ్చి లాస్ట్లో చాలా ఈజీగా చంపేస్తారు. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే, మన జియా పాపకి హ్యాలో అర్త్ నుంచి కొన్ని సిగ్నల్స్ వస్తాయి. ఎవరో హెల్ప్ కోరుకుంటున్నట్టు. వాళ్ళకి హెల్ప్ చేద్దామని డాక్టర్ ఆండ్రూస్ అండ్ ఇంకా ట్రాపర్ బర్నీతో కలిసి హ్యాలో అర్త్కి వెళ్తారు. ఇంకోవైపు గాడ్జిల్లా పవర్ హౌసెస్కి వెళ్ళి ఎనర్జీ మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా దొరికిన టైటాన్స్ ని చంపేసి వాటి నుంచి కూడా ఎనర్జీని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ఏదో పెద్ద మాన్స్టర్ ని అపోజ్ చేయడానికి. ఇంతకీ కాంగ్ ఎక్కడుంది? కాంగ్ కి స్టోరీకి లింక్ ఏంటి? అండ్ న్యూ ఎంపైర్ ఎవరు ఏంటి తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. మాక్సిమం మూవీ స్టోరీ అంతా హ్యాలో అర్త్ లో ఉంటుంది. ఆ విజువల్స్ అవి చాలా బాగుంటాయి. ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ 3D టు ఎక్స్పీరియన్స్ ఇట్. మినీ కాంగ్ ఒకటి ఉంటుంది, చాలా క్యూట్ గా ఉంటుంది. కాంగ్ అండ్ మినీ కాంగ్ మధ్యలో రిలేషన్ చాలా బాగా బిల్డ్ చేశారు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఐ ఫీస్ట్ అనే చెప్పుకోవాలి. ఈ పర్టికులర్ కాంగ్ మూవీలో ఎమోషనల్ డోస్ కొంచెం తగ్గిందని చెప్పుకోవాలి. బట్ అఫ్ కోర్స్ యాక్షన్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంది, ఎక్సెప్ట్ దట్ క్లైమాక్స్. ఇందాక చెప్పుకున్నట్టు ఆ విలన్ మాన్స్టరే దెబ్బేసింది భయ్యా. మాక్సిమం లాస్ట్ 40 minutes లో ఎంట్రీ ఇస్తుంది. అంతవరకు చాలా బిల్డప్ ఇస్తారు, ఏదో పెద్ద మాన్స్టర్ ని ఎదుర్కోవాలి అని. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, కాంగ్ సైడ్ సపోర్ట్ చేయడానికి మొత్తం 4 టైటాన్స్ ఉంటాయి. హీరో సైడే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆ స్కార్ కింగ్ దగ్గర ఓన్లీ 1 సపోర్ట్. అది కూడా లాస్ట్ లో ఈవిల్ నుంచి పాజిటివ్ సైడ్ మారిపోతుంది అండ్ అందరూ కలిసి ఈజీగా చంపేస్తారు. బట్ ఎనీవేస్, ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూడొచ్చు. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. బుక్ యూ టికెట్స్ నౌ, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.